ఇది సీరియస్ మ్యాటర్ అండి. మామూలు సందర్భాల్లో జోకులు వేయొచ్చు, నవ్వచ్చు, నవ్వించుకోవచ్చు, పరాచకాలు ఆడవచ్చు. ఇక్కడ బైబిల్ పట్టుకొని బోధ మొదలుపెట్టినాక జాగ్రత్తగా ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలి. ఇది చాలా డెడ్లీ సీరియస్ మ్యాటర్. నేను ఈ విషయం మీకు చెప్పకపోతే మీకు ద్రోహము చేసిన వాడిని మీతోనే కాదు, ఇంటర్నెట్ ద్వారా భవిష్యత్తులో ఈ ప్రసంగం వినబోతున్న వాళ్ళందరితో చెప్తున్నాను. మీకు చాలా గొప్ప సిద్ధాంతం తెలుసు, కానీ ఆ సిద్ధాంతము ద్వారా మాత్రమే మీరు సింహాసనం మీదకి వెళ్ళలేరు. మరైతే సిద్ధాంతం ఎందుకండి? సిద్ధాంతం ద్వారా మీరు సింహాసనం మీదకి ఎక్కలేరు అంటున్నారు కదా, మరి సిద్ధాంతం ఎందుకు? అది ఇంటెలిజెంట్ క్వశ్చన్ అది. అట్లా అడగండి. చొప్పదంటు ప్రశ్నలు కాకుండా ఇలా ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ అడగండి, చెప్తాం. ప్రశ్నోత్తరాల సమయం పెడితే ప్రతివాడు కయ్యనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది, అదొకటే ప్రశ్న. నాకు విసుగొచ్చేసింది. బాబు ఇంకేం లేవా బైబిల్లో? అంటే బైబిల్ చదివితే కదా వాడికి అసలు డౌట్ రావడానికి. బైబిల్ చదివితే ఇష్యూస్ అనేవి వస్తాయి. ఇది చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్. సిద్ధాంతము ద్వారా నువ్వు సింహాసనం ఎక్కలేవు అన్నోడివి, ఈ 42 ఏళ్ళు సిద్ధాంతం కొరకు ఎందుకు పోరాడావు? సిద్ధాంతం కొరకు అమెరికా డబ్బులు రాకుండా అప్పుల పాలు ఎందుకు అయిపోయావు? సిద్ధాంతం కొరకు క్రైస్తవ సమాజం అంతటిని ఎందుకు శత్రువు చేసుకున్నావు? ఎందుకు అందరినీ దూరం చేసుకున్నావు? సిద్ధాంతం ద్వారా సింహాసనం ఎక్కలేవు, సిద్ధాంతం ద్వారా ఏం లాభం లేదని ఇప్పుడు అంటున్నావు. నీకు తెలీదా ముందు అని అడగచ్చు. దానికి సమాధానం చెప్తున్నా. సిద్ధాంతము ద్వారా మాత్రమే నువ్వు సింహాసనం ఎక్కవని చెప్పా. సిద్ధాంతం ఎందుకు అంటున్నావు కదా, సింహాసనం ఎక్కడానికి కావలసిన దేవుని హృదయం లాంటి హృదయాన్ని నీకు కలిగించడం కొరకే ఈ సత్య సిద్ధాంతం అవసరం. దట్ ఈస్ ద క్లారిటీ యూ హ్యావ్ టు గెట్. మనం చెప్పిన 7 పునాదులు, సిద్ధాంతపు 7 మెట్లు మనం క్రమంగా ఎక్కితే ఆటోమేటిక్గా నీకు కడబోర ధ్వనించేటప్పటికీ దేవుని లాంటి హృదయం వస్తుంది, దేవుని స్వభావము లాంటి స్వభావం వస్తుంది. ఈ సరైన సిద్ధాంతము ద్వారా దైవ స్వభావము నీవు ధరించుకుంటావు కాబట్టి సింహాసనం మీద దేవుడు కూర్చోబెడతాడు. అప్పుడు నువ్వు కూర్చున్నా దేవుడు కూర్చున్నా ఒకటే అనిపిస్తుంది. సింహాసనం మీద దేవునిలాగా నువ్వు పరిపాలన చేస్తావు, దేవునిలాగా నువ్వు దండిస్తావు, దేవునిలాగా నువ్వు న్యాయమైన తీర్పు తీరుస్తావు, దేవునిలాగా నువ్వు నిష్పక్షపాతంగా పరిపాలిస్తావు, దేవునిలాగా ప్రేమ చూపుతావు. యూ విల్ బి ఎన్ ఎగ్జాక్ట్ రెప్లికా ఆఫ్ గాడ్. దేవుని జెరాక్స్ కాపీ. చాలామందికి సిద్ధాంతం అంతా తలకాయ దాకా పోయిందంతే. There is no change.